ఆహ్, అసలు సమస్య అంటే అధికార పక్షం వాళ్ళైతే అదే జగన్ ప్రభుత్వం అయితే గనక ఏ ఎమ్మెల్యేనో, ఎంపీనో లేకపోతే నాయకుడు పేరుతో సహా వార్త రాసేటటువంటి జ్యోతి, తెలుగుదేశం అయితే గనక ఆ పేర్లు రాయకుండా జాగ్రత్త పడుతుందనమాట. సొమ్ము ఒకరిది సోకాయింది అని రాసుకొచ్చింది. ఆ ఎమ్మెల్యే పుట్టినరోజు వరంగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల జేబులకి చిల్లు. వేడుకలకు ఖర్చు బలవంతంగా లక్షల వసూలు. వేలాది మందికి గొప్ప విందుతో సంబరాలు. పుట్టినరోజు అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి స్థాయికి తగినట్టుగా చేసుకుంటారు. అదే డబ్బున్న వాళ్ళైతే విందులు వినోదాలతో కొంత హడావిడి చేస్తారు. అయితే ఈ విషయంలో ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తీరు మాత్రం సొమ్ము ఒకరికి సోకొకరిది అన్నట్టుగా ఉంది. తన నియోజకవర్గంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు, కాంట్రాక్టులతో పాటు చోటా నాయకుల నుంచి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేసి గురువారం తన పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది గొప్పగా భోజనాలు పెట్టించారు. డబ్బులు ఇవ్వకుంటే బదిలీ వేటేనని బెదిరించడంతో గత్యంతరలేని ఉద్యోగులు విరాళాలు సమర్పించుకున్నారు. దీంతో ఈ విధంగా డబ్బులు దండుకోవడం ఏంటో అని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆశపట్టడంలో తప్పులేదు కానీ అందుకు వసూలు డబ్బుతో సంబరాలను నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది కూడా ఆయన ఇదే విధంగా తన పుట్టినరోజుకి ఉద్యోగులకు టార్గెట్లు విధించి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. ఇద్దరు సీనియర్ నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో సదరు ప్రజాప్రతినిధి వసూళ్లపై మాట్లాడిన మాటల ఆడియో బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బర్త్డే సంబరాలకు తన జేబు నుంచి ఖర్చు పెట్టకుండా ఆ భారం ఇతరుల మీద మోపడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం నాటి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారం రోజులుగా ప్రణాళికలు వేశారు. అందుకు తగ్గట్టే 30,000 మందికి తగ్గకుండా జనాలు రప్పించి భోజనాలు పెట్టారు. క్రీడా ముగ్గులు పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందుకు లక్షల్లోనే ఖర్చు అయింది. ఆ మొత్తాన్ని ఆ నేత తన జేబులోంచి పెట్టుకోకుండా మండల స్థాయి అధికారుల నుంచి చిరుద్యోగుల వరకు తేడా లేకుండా వసూలు చేశారు. ముందుగానే ఆ ప్రజాప్రతినిధి పలు శాఖల అధికారులను ఇంటికి రప్పించి భోజనాల ఖర్చుకు కొంత నగదివ్వాలని హుకుం జారీ చేశారు. నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి 5 నుంచి 8,000 మందిని మహిళలకు పంపాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, డ్వాక్రా, సీఏ, సీసీలు, ఉపాధి హామీ తదితర శాఖల నుంచి 1,00,000 నుంచి 2 లక్షల చొప్పున వసూలు చేశారు. కాంట్రాక్టర్లు, చోట నాయకులు జేబులు సైతం ఖాళీ కావడంతో తమకు సంక్రాంతి పండుగ ముందే కనిపించిందని వాళ్ళు వాపోయారు. తన మాట పెడజేవిని పెట్టిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటానని, భవిష్యత్తులో విధులు ఎలా నిర్వహిస్తారో చూస్తున్న ఎమ్మెల్యే ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కొందరు గత్యంతరం లేక భారీగానే తాంబూలం సమర్పించుకున్నారు. మరో పెట్టిన టార్గెట్ను అందుకోలేని వాళ్ళ మీద బదిలీ వేటు తప్పదని ఆయన అనుచరుగణం బెదిరించింది. రెవెన్యూ అధికారి వద్ద R&R ప్యాకేజీలో వచ్చే కమిషన్ దక్కాలని ముందుగా 3 లక్షలు ఇవ్వాలని చెప్పి అనుచరుల ద్వారా నగదు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇది మరి ఆ ఎవరు పేరు రాసే దమ్ము లేనప్పుడు వార్త అయ్యకూడదు. ఓపెన్గా ఇట్లా జరుగుతున్న దందా అన్నటువంటి వార్త అయితే ఓపెన్ అనమాట ఇక్కడ.